మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కార్తీకు, ఒరే కార్తీకు, ఎక్కడ్రా? రారా. ఏంటి బామ్మా? ఇదిగో కార్తీకు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఆకలితో గింగిరాలు తిరిగిపోతున్నాన్రా. తొందరగా భోంచేద్దాం రారా. అదేంటి బామ్మా, మనం ముగ్గురమే భోంచేయడం ఏంటి? అందరినీ రాని అప్పుడే తిందాం. లేదంటే నువ్వు ఒక్కదానివి తిను, నేను తర్వాత తింటాను. అదేమిట్రా, అక్కడికేదో నేను తిండిపోతున్నా, మీరెవరూ తినకుండా కంచం మీద పడి నన్ను తినేమంటావా? చూసేవాళ్ళు నన్నేమనుకుంటారు? ఈ వయసులో కూడా ముసల్దానికి ఇంత ఆకలేంటి అని ఆడిపోసుకోరు. ఇది నీ ఇల్లు బామ్మ, నీ ఇంట్లో నిన్న అలా ఎవరు అనుకుంటారు? అయినా ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? నీలిమా, బామ్మ కన్నం పెట్టు. చెప్పాడండి పెదరాయిళ్ళ పెద్ద తీర్పు. నువ్వు చెప్తే గాని నాకు అన్నం పెట్టరా? నీలిమా, నాకు నచ్చింది వండి పెట్టు అంటే అదే చచ్చినట్టు చేసి పెడుతుంది. ఆ మాత్రం నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు కూర్చుంటే ముగ్గురం కలిసి తిందాం. ఏవే ఊర్మిళ, నువ్వైనా తింటావా లేక నీ కొడుకులాగా వంకలు పెడతావా? అమ్మమ్మా, నా కొడుకు తింటేనే నేను తింటాను, లేదంటే మాత్రం నేను కూడా తిన్ను. మీరెవరూ తినకపోతే ఆకలితో నేను పస్తుంటాను. కానివ్వండి. రే కార్తీక్, అమ్మమ్మ ఎందుకురా ఇబ్బంది పెడతావు? నువ్వు కూర్చో, భోంచేద్దాం. అమ్మమ్మ కూర్చో. ఒసే నీలిమా, నీలిమా, నీలిమా. ఏంటి బామ్మ? ఏంటంటే ఆకలేస్తుంది, అన్నం వడ్డించు. చాలు. ఎరా మనవడా, వంటలు ఎలా ఉన్నాయి? నీకు చెప్పడానికి ఏముంది బామ్మ, నీ చేత్తో నువ్వేం చేసినా అది అమృతంలాగే ఉంటుంది. ఈరోజు వంటలన్నీ నిజంగా చాలా బాగున్నాయి. అయితే నువ్వు అదృష్టవంతుడివేరా. అదేంటి కొత్తగా చెప్తున్నావు? అంతేరా, మగాడు అదృష్టవంతుడైతేనే అందంగా ఉండే భార్య, రుచిగా వండే భార్య, కట్నం బాగా తీసుకొచ్చే భార్య వస్తుందని పురాణాల్లో చెప్పారు. అంటే ముగ్గురా? నీ తెలివి నా మొహంలాగా ఉంది కాని ఈ 3 గుణాలు ఉన్నది ఒక్కరే అని ఈ వంటంతా చేసింది నీలిమ. ఏంటి, నీలిమ ఇంత రుచిగా ఉండిందా? అవునరా, ఈ ఇంటి కోడలవుతుందని తెలిసాక బామ్మ దగ్గర అన్ని వంటలు నేర్చుకుంది. దానికి తోడు
తనకి తోచినట్టుగా ఏవో కొత్త రెసిపీలు యాడ్ చేసినట్టుంది. అందుకే ఇదిగో ఇంత టేస్టీగా ఉంది. రియల్లీ గ్రేట్ అమ్మా. నీలిమ ఇంత చక్కగా వంట చేస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. థ్యాంక్ యూ కార్తీక్. అయితే ఇంకొక పట్టు. రుచిగా ఉందని ఎక్కువ తినలేం కదా బామ్మ. ఎంత కావాలో అంతే తింటాం. అదేంటి కార్తీక్, బాగుందని నువ్వే చెప్తున్నావు కదా, ఇంకొంచెం తిను. నీలిమా వాడికి ఇంకొంచెం పెట్టు. అయ్యో వద్దు. అలా పొలంలో దిష్టి బొమ్మలా నిలబడి చూస్తావేంటే? వాడు వద్దంటే మాత్రం ఊరుకుంటావా? మీ ఆయనే కదా, లడ్డూలా తయారైనా పర్వాలేదు, ఇంకొంచెం పెట్టు. అలాగే. నువ్వు తిను బామ్మ. భగవంతుడా, ఆ అబ్బాయి తినలేను అని కొంత వదిలేసేలా చేయి స్వామి. నా నీలిమ కడుపు నిండుతుంది. వద్దు నీలిమ, నాకు చాలు చాలు. పర్వాలేదురా, పెట్టని. నీకు కావాల్సినంత తిను, మిగిలింది వదిలే. ఎవరొద్దన్నారు కానీ తిను. ఇంకొంచెం పెట్టు. అసలు ఏమైంది బామ్మ నీకు? ఇదేం పరాయిల్లు కాదు కదా, మనిల్లే కదా. నాకెంత కావాలో అంతే తింటాను. అయినా కంచంలో పెట్టుకున్నది వదలకూడదని ఇదివరకు నువ్వే చెప్పావు కదా. అయ్యో సరేలే, అమ్మమ్మ ఎప్పుడు అలా చెప్పిందని చెప్పి కడుపు నిండిపోయినా తినలేం కదా. నువ్వు తిన్నంత తిని మిగిలింది వదిలేసే. అంతేరా మనోడా, వదిలేసినా ఏం పర్వాలేదులే. నీకు కావాల్సినంత తిని మిగిలింది వదిలే. లేదు బామ్మ, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. మన కడుపు నిండినంత తినాలి. వదిలేయాలి అనుకుంటే గిన్నెలోనే ఉంచేస్తే ఇంకెవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు తింటారని నువ్వే చెప్పావు కదా. ఆ మాట నేనిప్పుడు తప్పలేను. నేనంతా తినేస్తాను. బామ్మ, ఏమైనా వడ్డించమంటారా? ఇంకేం వద్దులేవే. అంటే మీకు? నాకు చాలమ్మా. ఏంటమ్మమ్మ ఇలా జరిగింది? ఎంతో కొంత కార్తీక్ ప్లేట్లో ఉంచేలా చేద్దాం అనుకున్నాం కదా. అనుకున్నావే, కానీ నా నోరు తిన్నగా ఉండదు కదా. అప్పుడెప్పుడో నేను చెప్పిన సూక్తి ఇప్పుడు దీని కడుపు మార్చేలా చేస్తుందని నేను మాత్రం ఊహించలేదు. అంతా నా కర్మ. పాపం ఈరోజు కూడా ఇది పస్తుండాల్సిందే. సత్య, ఏం చేస్తున్నావు? రేపు మీ ప్రయాణానికి నీ బట్టలు పాప బట్టలు అన్నీ సర్దేశాను. పాప మెడిసిన్స్ కూడా పెట్టేశాను. ఆయన నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాను కదా. ఇందులో శ్రమేముంది రాదా? మనమందరం రత్నగిరికి వెళ్తున్నాం కదా, అక్కడ అమ్మవారికి ఉయ్యాల కడుతున్నాం. ఆ తల్లి దయతో అన్నీ సర్దుకోవాలని, నీకు నీ గతం మొత్తం గుర్తు రావాలని, మావయ్య నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలా నీకు చేసే పనిలో నాకు కూడా ఎంతో కొంత పుణ్యం వస్తుంది కదా.
అది నన్ను కాపాడుతుందని ఆశ. సత్య, నేను ఇంటికి వచ్చిన కొత్తల్లో నిన్ను చూసి ఇంత అమాయకురాలు ఎలా బతుకుతుందో అనుకున్నాను. తర్వాత ఒక్కొక్కసారి నీ మాటలు విని లోకాన్ని ఇంకా చదువుకోలేదేమో అనుకున్నాను. కానీ నీ మాట తీరు మొత్తం వింటుంటే నీ నీడలో ఉండాలంటే ఏ జన్మలోనో అదృష్టం చేసుకుని ఉండాలని నాకు అర్థమైంది. ఒక మనిషిని అభిమానిస్తే మరీ ఇంతలా అభిమానిస్తారా? నేను నీకేం చేశానని? అదేంటి రాధా అలా అంటావు? ఏ ఆడపిల్లకైనా తన ప్రాణం కన్నా ఎక్కువైంది ఏంటో నీకు తెలుసు. అలాంటిది ఒక విధవ నా జీవితాన్ని అల్లరి పెట్టబోతే కాపాడిన దేవతవి నువ్వు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. నాకు మా మావయ్య అంటే ఎంత ఇష్టమో నువ్వన్నా నాకంతే ఇష్టం. మీరిద్దరూ బాగుండాలన్నదే నేనెప్పుడూ కోరుకునేది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు పడుకో. మళ్ళీ పొద్దున్నే బయలుదేరాలి కదా. ఉండు. గుడ్ నైట్ రాధా. గుడ్ నైట్ చిట్టి తల్లి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీలాంటి కూతుర్ని కన్నందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానని ఎప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఎప్పుడూ లేంది నువ్విలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నువ్వు అమాయకురాలివి, ఏమీ తెలియని దానివని నీ మీద నాకు ఒక తేలికైన అభిప్రాయం ఉండేది. అందుకే నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. అమ్మా, అన్నీ మనం కోరుకున్నట్టే జరిగితే మనిషికి దేవుడు అవసరం ఉండదమ్మా. అందుకే మనం ఎన్నో కోరుకుంటే ఆ భగవంతుడు కొన్నే నెరవేరుస్తాడు, కొన్నింటిని నెరవేర్చకుండా ఉంచుతాడు. అప్పుడే కదా మనం భయంతోనో భక్తితోనో ఉంటాం. నీ విషయంలో నీ గురించి నేను ఎన్ని తప్పులైనా చేసుండొచ్చు, కానీ నువ్వు మాత్రం ఏ తప్పు చేయలేదు. అలాంటి నీకు ఆ దేవుడు ఎందుకే ఇలాంటి శాపాన్ని పెట్టాడు? ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఏం జరుగుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు. నిన్ను చూస్తుంటే మాత్రం నాకు కొవ్వొత్తి గుర్తొస్తుంది. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, తను మాత్రం కరిగిపోతూ ఉంటుంది. ఆ వెలుగులో అందరూ లోకాన్ని చూస్తుంటారు, అది మాత్రం అందరినీ వెలుగులో ఉంచి తను చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ జీవితం అలాగే మారింది. నీకోసం నువ్వేం కోరుకున్నావో అది జరగటం లేదు, కానీ దాన్ని మనసులోనే దాచుకుని మీ మావయ్య రాధ కలవాలని ఇంతలా కోరుకుంటున్నావు. మరి నీ ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా? ఎందుకు రాదమ్మా? మనసారా ప్రేమించాను కాబట్టి నేను మట్టిలో కలిసిపోయే వరకు మావయ్యని మర్చిపోలేను. కానీ ఒక్కటి, నా ప్రేమలో మావయ్యని గొప్పగా ఊహించుకున్నాను. మరి నేను ప్రేమించిన మావయ్య బాధపడకూడదు అనే కదా నేను కోరుకోవాలి. మావయ్య సంతోషంగా ఉండాలంటే తన జీవితంలో రాధ ఉండాలి. అప్పుడేనమ్మా నేను ప్రేమించిన మావయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది జరిగితే మీ మావయ్య ఆనందంగా ఉంటాడు, రాధ ప్రేమ నిజమైనందుకు తను బాగుంటుంది. కానీ నువ్వు మాత్రం ఒంటరిగా మిగిలిపోతావే. నీ కళ్ళ ముందు ఆ జంట కనిపిస్తూ ఉంటే తట్టుకోవడం నీకెంత కష్టంగా ఉంటుందో ఊహించావా? ఏంటమ్మా నీ పిచ్చి? చిన్నప్పటి నుంచి నేను మావయ్యని ప్రేమిస్తున్నాను, కానీ మావయ్యకి నిజం తెలిసిందా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మావయ్యని నా భర్త అనుకుంటున్నాను, కానీ అమ్మమ్మ ఎప్పుడైనా అలా ఊహించగలిగిందా? ఇన్నేళ్ళు వాళ్ల ముందే ఉన్నా వాళ్ళకి తెలియకుండా బతకలేదా? ఇక మీదట కూడా రాధా మావయ్య కలిసున్నా నా ప్రేమను తెలియనివ్వను.
వాళ్ళ సంతోషాన్ని చూసి నేను సంతోషంగానే ఉంటాను. నువ్వు మా అమ్మవి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు అంతే. నిజంగా నీలాంటి పిల్ల నా కడుపున పుట్టినందుకు నాకు గర్వంగా ఉంది. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. నీలిమా, ఏంటి అంత నీరసంగా ఉన్నావు? సరిగ్గా తినటం లేదా? అదేం లేదు కార్తీక్, నేను బాగానే ఉన్నాను. బాగుంటే బట్టలు సర్దుతూ ఎందుకు కింద పడిపోతావు? నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. చూడు ఎంత నీరసంగా కనిపిస్తున్నావు. సమయానికి కడుపు నిండా తినాలి, లేదంటే ఇలాగే ఉంటుంది. నా గురించి ఆలోచించడానికి అందరూ ఉన్నారు కదా కార్తీక్. నాకేం కాదు, బాగానే ఉంది. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా, నీకోసం ఈ సూట్ డ్రెస్ రెడీ చేసి పెట్టాను, వేసుకో కార్తీక్. ఎరా, అది తినడం లేదని నీకెలా తెలిసిందిరా? తను తక్కువ తింటుందని తెలిసింది బామ్మ. నీరసం తన కళ్ళలో కనిపిస్తోంది కదా, అందుకే అడిగాను. చూడు కార్తీక్, నిన్న మొన్నటి వరకు నీలిమ నీకొక స్నేహితురాలు. తన గురించి నువ్వెక్కువగా ఆలోచించకూడదు, తన బాగోగులు చూసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం అది నీ జీవితం, నీ భార్య, నీలో సగం. తన కళ్ళు చూసి నీరసంగా ఉందని చెప్పావు, కానీ తను ఎందుకు అలా ఉందో తెలుసుకోలేకపోయావురా. కానీ తన కడుపు మార్చుకుంటూ నీకోసం వ్రతం చేస్తుందని నువ్వు తెలుసుకున్నావా? ఏంటి బామ్మ కొత్తగా మాట్లాడుతున్నావు? తను నా కోసం వ్రతం చేయడం ఏంటి? ఎందుకు? ఆడపిల్లకి పెళ్లి తర్వాత కొత్త జీవితం వస్తుందిరా. ఆ జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. భర్త అనేవాడు తనతో ఇలా ఉండాలి, ఆ కుటుంబం తనతో అలా ఉండాలి, ఆ ఇంట్లో తను ఎంతో సంతోషంగా ఉండాలని, ఇలా ఎన్నో కలలతో కాలికి మెట్టెలు పెట్టుకుని మెట్టినింట్లో అడుగు పెడుతుంది. ఆ కలలు నెరవేరిన రోజున తను స్వర్గంలో ఉన్నట్టు భావిస్తుంది. కాని తను కల కన్నది కలే అని తెలిసిన రోజున కన్నీళ్లతోనే ఆ ఇంట్లో ఉంటుంది. బాధని బయటికి చెప్పలేకపోయినా గుండెల్లో మాత్రం నరకాన్ని అనుభవిస్తుంది. ఏంటి బామ్మ ఇదంతా? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నీలిమని ఇంట్లో అందరూ ఎంత అభిమానంగా చూసుకుంటున్నారో నీతో సహా అందరికీ తెలుసు కదా. మరి నీలిమ బాధపడ్డంలో అర్థమే ఉంటుంది? అందరూ అంత బాగా చూసుకుంటున్నప్పుడు బాధపడాల్సిన అవసరమే ఉంటుంది? ఒరే కార్తీక్, మేమంతా ఎంత ప్రేమగా చూసుకున్నా అది తనకి ఉపశమనం అవుతుంది. అదే ఓదార్పు నీ నుంచి దొరికితే అది తనకి ఊపిరవుతుందిరా. భార్యాభర్తల బంధం అంటే ఒక తాళితో ఇద్దరినీ ఒక గదిలో ఉంచడం కాదురా, ఒక జీవితాన్ని కలపడం, ఒక్కటిగా చూపించడం, తర్వాతి తరానికి ఆదర్శంగా నిలవడం. అదిరా నిజమైన భార్యాభర్తల బంధం. నువ్వు దాని మెళ్ళో తాళి కట్టావు, కానీ మీ మధ్య ఆ బంధం ఉందా? నా మనసులో ఏముందో నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నానో అందరికీ తెలుసు కదా బామ్మ. మళ్ళీ ఎందుకు పదే పదే ఆ ప్రశ్న వేసి నన్ను మానసికంగా హింసిస్తున్నారు? నిన్నెవరూ హింసించడం లేదురా, నీ గురించి అందరం ఆలోచిస్తున్నాం. నువ్వు బావుండాలని కోరుకుంటున్నావురా. అందుకే నిన్ను ప్రేమించిన దాన్ని నీకిచ్చి పెళ్లి చేశాం. కానీ నీ మనసులో తనకి స్థానం లేదని తెలిసాక మౌనంగా ఉందిగాని తను మాతో ఏమీ చెప్పలేదురా.
ఇప్పుడు కూడా నీకోసం తను వ్రతం చేస్తుందిరా. ఆ వ్రతంలో ఉన్న మహత్యం ఏంటో తెలుసా? నువ్వు తిని వదిలేసిన ఎంగిలి మాత్రమే తను తినాలి. నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావే తప్ప అది తిన్నదో లేదో కూడా ఆలోచించడం లేదు. అదేంటి బామ్మ, తను కూడా రోజు తింటుంది కదా. తింటుంది అనుకోవడం వేరు, తిన్నదో లేదో తెలుసుకోవడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఈ దీక్షలో నువ్వు వదిలేసింది తప్ప తను ఇంకొకటి ముట్టుకోకూడదు. అలా నువ్వు వదిలే వరకు తను పస్తులే ఉంటుందిరా. ఉపవాసంతోనే ఉంటుంది. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు. కార్తీక్, చెప్పానని మరోలా అనుకోకురా. తాళి కట్టి జీవితాన్నిచ్చాను అనుకుంటున్నావు, కానీ నిజమైన జీవితం తనని అర్థం చేసుకోవడంలో ఉంటుందిరా. తన గురించి ఆలోచించడంలో ఉంటుంది. తనకేం జరిగిందో తెలుసుకోవడంలో ఉంటుందిరా. అప్పుడే భర్త అనేవాడు ధైర్యం అవుతాడు. సరేగాని ఇదిగో కాఫీ తాగరా, టిఫిన్ తిందుగాని. హా